హలో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా అయస్కాంతం గురించి నేర్చుకున్నాం కదా. వాటి మీద బిట్స్ ఎలా వస్తాయో ఇప్పుడు నేర్చుకుందాం. ఇది మోడల్ టెస్ట్ 1. ఇందులో 25 బిట్స్ ఉంటాయి. సో ఫస్ట్ బిట్ ఏంటో చూద్దాం. క్రింది వానిలో ఏది ఫెర్రో అయస్కాంత పదార్థం? ఆప్షన్ 1 కోబాల్ట్, ఆప్షన్ 2 బంగారం, ఆప్షన్ 3 ప్లాటినం, ఆప్షన్ 4 రాగి. ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ అంటే ఫెర్రో మ్యాగ్నెటిక్ పదార్థం అంటే ఏమని చెప్పుకున్నాము? అది బలమైన పదార్థం, ఫలిత భ్రమకం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇది అయస్కాంత క్షేత్రంలో బాగా వేగంగా కదులుతుంటుంది. సో దీనికి ఎగ్జాంపుల్ గా మనం కోబాల్ట్ అని చెప్పొచ్చు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్. క్రింది వానిలో పారా అయస్కాంత పదార్థం ఏది? గెడలోనియం, పాదరసం, ప్లాటినం, బిస్మత్. పారా అయస్కాంత పదార్థం అనగా ఏవి? ఇది బలహీనమైనది, అలాగే స్వల్పంగా ఆకర్షింపబడతాయి. సో దీనికి ఎగ్జాంపుల్ గా మనకి గెడలోనియం, పాదరసం, ప్లాటినం, బిస్మత్ ఇచ్చారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అనేది కరెక్ట్, ప్లాటినం. నెక్స్ట్ బిట్. ఒక బార్ అయస్కాంతం యొక్క కేంద్రకంలో గల అయస్కాంత శక్తి ఎంత? గరిష్టం, కనిష్టం, శూన్యం, గరిష్టం లేక కనిష్టం. ఒక బార్ అయస్కాంతం యొక్క కేంద్రకంలో దానికి గల అయస్కాంత శక్తి. కేంద్రకం అంటే ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్. ఈ మిడ్ పాయింట్ లో మనకి ఏం చెప్పుకున్నాం? ఎలక్ట్రాన్లు అనేవి క్రమరహితంగా ఉంటాయి. ఎలక్ట్రాన్లు క్రమరహితంగా ఉన్నాయి అంటే అక్కడ అయస్కాంత శక్తి అనేది శూన్యం. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ ఇది. వ్యాసారం R తోటి ఒక గుండ్రని వాహికపు వంపులో స్థిరమైన ప్రవాహం I ఉన్నది. దీని సమతలం ఒక అయస్కాంత క్షేత్రముకు B లంబముగా ఉంచబడినది. ఈ వాహకపు వంపు మీద సక్రియ అయస్కాంత బలం ఎంత? వ్యాసారం R తోటి ఒక గుండ్రని వాహికపు వంపులో స్థిరమైన ప్రవాహం కరెంట్ అనేది ఎంత? I అని చెప్పారు. దీని సమతలం యొక్క అయస్కాంత క్షేత్రానికి B లంబంగా ఏర్పరిచారు. దీని యొక్క అయస్కాంత బలం ఎంత అనంటే IRB. సో ఈ ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ ఇది. అయస్కాంత ధృవాలు లాంటి రెండు వస్తువుల మధ్య గల వికర్షణ శక్తి వాటి మధ్య దూరానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఆ రెండింటి మధ్య ఉన్న దూరం వర్గానికి ప్రత్యక్ష అనులోమానుపాతంలో ఉంటుంది. ఆ రెండింటి మధ్య ఉన్న దూరం వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఫోర్త్ ఆప్షన్ అనేది ఏది కాదు. అయస్కాంత ధృవాలు లాంటి రెండు వస్తువుల మధ్య గల వికర్షణ శక్తి అనేది ఆ రెండింటి మధ్య ఉన్న దూరం వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ ఇది. క్రింది వాటిలో అయస్కాంత పదార్థం. అయస్కాంత పదార్థం అనగా ఏమి? ఏవైతే అయస్కాంతం చే ఆకర్షింపబడతాయో వాటిని మనం అయస్కాంత పదార్థాలు అని అంటాం. వీటికి 1 రంపపొట్టు, 2 ఇత్తడి, 3 కాగితం, 4వది కోబాల్ట్. సో క్రింది వాటిలో అయస్కాంత పదార్థం ఏది? 4th కోబాల్ట్ అనేది కరెక్ట్. నెక్స్ట్ ఇది. విద్యుత్ అయస్కాంత తయారీలో వాడు లోహం ఏది? సాఫ్ట్ ఇనుము, ఉక్కు, కోబాల్ట్, రాగి. విద్యుత్ అయస్కాంత పదార్థంలో మనం వాడే లోహం ఏమని చెప్పుకున్నామంటే అది 1 సాఫ్ట్ ఇనుము. ఈ విద్యుత్ అయస్కాంతం అనగా ఏమి? అయస్కాంత పదార్థం ద్వారా విద్యుత్ని ప్రవాహింపజేస్తే అది అయస్కాంత తత్వాన్ని పొందుతుంది. అలాగే కరెంట్ అనే దాన్ని ఆపేస్తే అయస్కాంత తత్వాన్ని అనేది కోల్పోతుంది. దీనికి మనం వాడే లోహం ఏంటయ్యా అంటే సాఫ్ట్ ఇనుము. నెక్స్ట్ ఇది. క్రింది వానిలో ప్రత్యయస్కాంత పదార్థం కానిది? గాలి, నీరు, ఇనుము, బిస్మత్. ప్రత్యయస్కాంత పదార్థం కానిది ఏంటంటే ఇనుము. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. తాత్కాలిక అయస్కాంతములు తయారు చేయడానికి ఉపయోగించేది. తాత్కాలిక అయస్కాంతాలు ఎలా తయారు చేస్తాము? విద్యుత్ అయస్కాంత పద్ధతిలో తయారు చేస్తాము. దీనికి ఉపయోగించే పదార్థం ఏంటి అంటే తగరం, రాగి, మృదు ఇనుము, ఉక్కు. మృదు ఇనుము. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ ఇది. క్రింది వాటిలో పారా అయస్కాంత పదార్థం ఏది? ఇనుము, ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్. ఇక్కడ మనం పారా అయస్కాంత పదార్థం అని అంటే అవి బలహీనమైనవి అని చెప్తున్నాము. అలాగే అయస్కాంతం చే స్వల్పంగా ఆకర్షింపబడతాయి. ఫలిత భ్రమకం అనేది 0కి సమానంగా ఉండదు. సో ఇక్కడ ప్రాపర్టీస్ అన్ని చూపించేది ఏంటి అని అంటే ఆక్సిజన్. సో ఆక్సిజన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్. నెక్స్ట్ ఇది. ఒక ఫెర్రోమాగ్నెటిక్ పదార్థాన్ని నిర్ణీత స్థాయిలో వేడి చేస్తే అది పారామాగ్నెటిక్ పదార్థంగా మారుతుంది. ఈ ఉష్ణోగ్రతని ఏమని పిలుస్తారు? ఒక ఫెర్రోమాగ్నెటిక్ పదార్థాన్ని వేడి చేస్తే అది పారామాగ్నెటిక్ పదార్థం కింద మారుతుంది ఒక ఉష్ణోగ్రత వద్ద. దాన్ని మనం పరమశూన్య ఉష్ణోగ్రత, డెబీ ఉష్ణోగ్రత, విలోమ ఉష్ణోగ్రత, క్యూరీ ఉష్ణోగ్రత ఏమని అంటాము? అది క్యూరీ ఉష్ణోగ్రత. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ ఇది. చాలా ఎత్తైన ప్రదేశం నుండి ఒక అయస్కాంతాన్ని నేల మీద పడేసినప్పుడు అయస్కాంత తత్వం తాత్కాలికంగా తగ్గుతుంది. అయస్కాంత ధృవాలు మారిపోతాయి. అయస్కాంతం ఏ మార్పుకి లోనవదు. అయస్కాంత తత్వం అనేది తగ్గుతుంది. ఇక్కడ మనం చెప్పుకుంటే ఒక అయస్కాంతాన్ని చాలా ఎత్తైన ప్రదేశం నుంచి నేల మీద పడవేసినప్పుడు అది ఏమవుతుంది అని అంటే నిరయస్కాంతీకరణ చెందుతుంది. అంటే అయస్కాంత తత్వాన్ని కోల్పోతుంది. ఇక్కడ మనకి ఏమని ఇచ్చారు? అయస్కాంత తత్వం తాత్కాలికంగా తగ్గుతుంది. అది తాత్కాలికంగా తగ్గదు, ఎప్పటికీ తగ్గిపోతుంది. సో అయస్కాంత తత్వం అనేది తగ్గుతుంది అనేది ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్. నెక్స్ట్ ఇది.
అయస్కాంతం చేత వికర్షింపబడే పదార్థాలను ఏమని పిలుస్తారు? పారామాగ్నెటిక్ పదార్థాలు, డయామాగ్నెటిక్ పదార్థాలు, ఫెర్రోమాగ్నెటిక్ పదార్థాలు, పైవేవి కాదు. అయస్కాంతం చే వికర్షింపబడే పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పారామాగ్నెటిక్ పదార్థాలు అని అంటాం. అంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ ఇది టేప్ రికార్డర్ టేప్ పై క్రింది వాటిలో దేనిని పూతగా పూస్తారు? డయా అయస్కాంత పదార్థం, పారా అయస్కాంత పదార్థం, ఫెర్రో అయస్కాంత పదార్థం, ఎలక్ట్రోలైటిక్ పదార్థం. ఈ టేప్ రికార్డర్ టేప్ పై దేని పూతగా పూస్తారు అనగా ఫెర్రో అయస్కాంత పదార్థాన్ని పూస్తారు అనగా ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ ఇది పారామాగ్నెటిక్ పదార్థానికి ఉదాహరణ. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ బిట్స్ అన్ని ఎక్కువ కూడా పారామాగ్నెటిక్, డయామాగ్నెటిక్ అలాగే ఫెర్రోమాగ్నెటిక్ మీద వస్తున్నాయి. సో ఇక్కడ పారామాగ్నెటిక్ పదార్థానికి ఉదాహరణగా ఇనుము, రాగి, అల్యూమినియం, బిస్మత్. సో వీటిలో వచ్చే పదార్థాలన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. సో అల్యూమినియం అనేది కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ ఇది అయస్కాంతంతో నేరుగా స్పర్శ లేకుండా దాని దగ్గరగా ఉండడం వల్ల పొందే అయస్కాంత తత్వాన్ని ఏమని అంటారు? అయస్కాంత తత్వం నేరుగా కాకుండా దాని పక్కన పెట్టడం వల్ల అది పొందే అయస్కాంత తత్వాన్ని ఏమంటారు అనగా ఏకస్పర్శ పద్ధతి, ద్విస్పర్శ పద్ధతి, విద్యుత్ పద్ధతి, ప్రేరణ అయస్కాంత పద్ధతి. మనం ఈ ఏకస్పర్శ పద్ధతి అనేది అయస్కాంతాన్ని రుద్దితే వచ్చేది, ఒక అయస్కాంతాన్ని ఒక ఇనుప ఖనిజాన్ని రుద్దితే వచ్చేది ఏకస్పర్శ పద్ధతి. అలాగే ద్విస్పర్శ పద్ధతి అనేది 2 అయస్కాంతాలను తీసుకుంటాము. కానీ ప్రేరణ అయస్కాంతం అనేది ఆ రెండింటిని అయస్కాంత పదార్థాన్ని అలాగే అయస్కాంతాన్ని ఆ రెండింటిని పక్క పక్కన పెడితే వచ్చే అయస్కాంతత్వమే మనకి ప్రేరణ అయస్కాంతం. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఒక అయస్కాంతం 2గా అయినప్పుడు ప్రతి భాగం అయస్కాంతంగా పనిచేయను, ఏ భాగం అయస్కాంతంగా పనిచేయదు, ధృవాలు తారుమారవుతాయి, పైవేవి సరికాదు. ఒక అయస్కాంతాన్ని తీసుకుని దాన్ని 2గా విడదీస్తే అది చిన్న ముక్క అయినా సరే అది 2 ధృవాలు కలిగి ఉంటుంది. నార్త్ పోల్, సౌత్ పోల్, ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం అని చెప్తాం. దీన్నే మనం ద్విద్భావ ధర్మం అని అంటాం. ఈ ద్విద్భావ ధర్మం అనేది ఇక్కడ మనకు ఉపయోగపడుతుంది. ఒక అయస్కాంతాన్ని 2గా చేసినప్పుడు ఏమవుతుంది అంటే ప్రతి భాగం కూడా అయస్కాంతం కింద పనిచేస్తుంది. ఏ భాగం అయస్కాంతం కింద పనిచేయదు అని అంటున్నారు, అది రాంగ్ ఆప్షన్. ధృవాలు తారుమారవుతాయి అంటున్నారు, అది కూడా రాంగ్ ఆప్షన్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ ఇది అయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువాన్ని కనుగొన్నది ఎవరు? ఆప్షన్ 1 గిల్బర్ట్, ఆప్షన్ 2 జానస్టోన్, ఆప్షన్ 3 జాన్ రోస్, ఆప్షన్ 4 షెకల్టన్. అయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువాన్ని కనుగొన్నది షెకల్టన్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. అదే ఉత్తర ధ్రువాన్ని కనుగొన్నది జాన్ రోస్. అయస్కాంతాన్ని గుర్తించుటకు చక్కని పరీక్ష ఏంటి అని అంటే వికర్షణ, ఆకర్షణ, సజాతి ధ్రువాలు ఒకవైపు ఉంచుతా సుత్తితో కొట్టడం. అయస్కాంతాన్ని చక్కగా మనం గుర్తుపట్టాలి అని అంటే వికర్షణ అనే పద్ధతి ఫాలో చేసుకోవాలి. వికర్షణ అనే పద్ధతి ద్వారా అయస్కాంతాన్ని గుర్తుపడతాం. సో దీనికి ఆన్సర్ ఏంటి అని అంటే వికర్షణ. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ ఇది అయస్కాంత బలం ధ్రువాల వద్ద శూన్యం, కనిష్టం, గరిష్టం ఏది కాదు. అయస్కాంత బలం అనేది ధ్రువాల వద్ద గరిష్టంగా ఉంటుంది, అంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే మధ్యలో శూన్యంగా ఉంటుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఎందువల్ల అయస్కాంత బలం అనేది ధ్రువాల మధ్య ఎక్కువగా ఉంటుంది అని అంటే అక్కడ ఎలక్ట్రాన్లు అనేవి క్రమంగా అమర్చబడి ఉంటాయి. అయస్కాంత బల రేఖలకు సంబంధించిన సరి అయిన అంశము ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వైపుకి ప్రయాణిస్తాయి. అయస్కాంత బల రేఖలు ఖండించుకోవు. దక్షిణ ధ్రువం నుంచి ఉత్తర ధ్రువంకి ప్రయాణిస్తాయి 1 మరియు 2. అయస్కాంత బల రేఖలు అనేవి మనం చెప్పుకున్నాం. అయస్కాంత బల రేఖలు ఏదైనా 2 బిందువుల మధ్య మనం రేఖను సరళ రేఖపై రేఖను గీస్తే దాన్ని మనం అయస్కాంత బల రేఖలు అంటాం. అంటే అది ఎప్పుడూ కూడా ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వైపుకి వెళ్తుంది. సో దీనికి దిశాధర్మం కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాము. సో అది ఎప్పుడూ కూడా ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వైపుకి పయనిస్తాయి. అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. అలాగే అయస్కాంత బల రేఖలు అనేవి ఖండించుకోవు, ఇది కూడా కరెక్టే. సో మనకి ఆప్షన్ ఏంటి? 4th ఆప్షన్ అనేది ఇక్కడ మళ్ళీ చూసుకోవాలి. 1 మరియు 2 అని కూడా చెప్పాడు. సో 4th ఆప్షన్ అనేది మనకి ఆన్సర్. నెక్స్ట్ ఇది అయస్కాంత ధ్రువసత్వానికి ప్రమాణం ఆంపియర్ మీటర్, వెబర్ పర్ మీటర్ స్క్వేర్, ఆంపియర్ పర్ మీటర్ స్క్వేర్, టెస్లా. అయస్కాంత ధ్రువసత్వానికి సూచి ఏంటి? పొడవు ఇంటూ కరెంట్. పొడవు అనేది మనం మీటర్లో కొలుస్తాము, అలాగే కరెంట్ అనేది ఆంపియర్. సో దానికి యూనిట్ ఏంటి? ప్రమాణాలు ఆంపియర్ మీటర్. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ ఇది అయస్కాంతం యొక్క ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ గీయబడిన ఊహారేఖ అయస్కాంత లంబరేఖ, అయస్కాంత బలరేఖ, అయస్కాంత అక్షయ రేఖ, అయస్కాంత మధ్యగత రేఖ. అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం కలిపే రేఖను మనం అయస్కాంత బలరేఖ అంటాం. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. అయస్కాంతంను క్షితిజ సమాంతరంగా 2 సమాన ముక్కలుగా చేస్తే దాని యొక్క అయస్కాంత ప్రముఖం అసలు దానిలో ఎంత ఉంటుంది? 1/2 వంతు, 1/8 వంతు, 1/4 వంతు సమానం. అయస్కాంతాన్ని క్షితిజంగా కట్ చేస్తే దాని యొక్క అయస్కాంతం అనేది 2 విభాగాలుగా విడిపోతుంది.
అంటే 2 సమానంగా అవుతాయి. దాన్ని ఏమని చెప్తామనంటే మనం 1/2. అయస్కాంతం తీసుకొని అయస్కాంతాన్ని క్షితిజ సమాంతరంగా కట్ చేస్తే దాని యొక్క అయస్కాంత భ్రమకం ఎంతనగా ఇక్కడ సగం ఉంటుంది, ఇక్కడ సగం ఉంటుంది. సో దానికి ఆప్షన్ ఏంటి కరెక్ట్? ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. 1/2 1/2. నెక్స్ట్ ఇది క్రింది వానిలో బలమైన అయస్కాంతం ఏది? ఫెర్రో అయస్కాంత పదార్థం, పారా అయస్కాంత పదార్థం, డయా అయస్కాంత పదార్థం, పైవన్నీయం. బాగా బలమైన అయస్కాంతం ఏది అని అంటే ఫెర్రో అయస్కాంత పదార్థం. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఇక్కడతో మోడల్ టెస్ట్ 1 అనేది ముగించుకున్నాము. నెక్స్ట్ మోడల్ టెస్ట్ 2 చూద్దాము.